బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా మారబోతుందా? 4 కానీ 5 కానీ పార్ట్స్గా, అంటే డిఫరెంట్ కంట్రీస్గా మారబోతుందా? సో దీనికైతే చాలా ఆన్సర్స్ ఇప్పుడు దీన్ని సజెస్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు సింధీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కలిసినప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రాంతం కూడా భారత్లో కలవబోతుంది, ఖచ్చితంగా మర్జ్ అవ్వబోతుంది. దానికోసం మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. అసంతృప్తితోని ఆల్రెడీ అక్కడ సింధులో ఉన్న ప్రజలందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళే తిరుగుబాటు చేస్తారు, వచ్చి భారత్లో కలుస్తారు. 1970s నుంచి ఇప్పటిదాకా సింధ్ అంటే ఎక్కువ శాతం హిందూసు, అలాగే సింధీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఈ సింధ్ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు మొత్తం మీద ఇండియాలో ఎప్పటికైనా కలుస్తారు, మనం దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదని సెన్సేషనల్ కామెంట్స్ ఇటు రాజ్నాథ్ సింగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఇటు పాకిస్తాన్లో కూడా ఒక్కసారిగా ఆ సింధ్ దేశ్ అని ఒక మూమెంట్ గతంలో ఏదైతే 1970sలో స్టార్ట్ అయిందో అది మళ్ళీ రియాక్టివేట్ అయింది ఆయన స్టేట్మెంట్తో. ఒకసారి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आए. రైట్, సింధ్ ప్రాంతం ప్రస్తుతానికి ఇండియాలో లేదు కావచ్చు, కానీ ఎప్పటికైనా బార్డర్ అనేది మారొచ్చు కదా. అలాగే సింధ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకి ఇండియాలో ఉన్న ప్రజలకి కస్టమ్స్, కల్చర్ ఇవన్నీ కూడా సిమిలారిటీస్ ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ బార్డర్లో ఉండే రేఖలు, బార్డర్ లైన్స్ మారొచ్చు. సో సింధ్ భారత్లో కలవచ్చు అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి మనం ఒక్కసారి అసలు పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవ్వబోతుంది, ఎందుకు అన్ని ముక్కలు అవ్వబోతుంది అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే ఇటు బలోచిస్తాన్ పాకిస్తాన్ మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ పెద్ద ప్రాంతం అని చెప్పొచ్చు, కానీ తక్కువ ప్రజలు ఉంటారు అక్కడ. పాపులేషన్ చాలా తక్కువ మంది నివసిస్తారు. కానీ ఇక్కడ రిసోర్సెస్ పరంగా మనం చూస్తే ఇక్కడ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటి మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ పాకిస్తాన్ వాడేసుకుంటుంది, కానీ వాళ్ళకు మాత్రం దానికి సంబంధించి ఆ రెవెన్యూని ఇక్కడ స్పెండ్ చేయట్లేదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటల్స్ అలాంటి ఏమి స్పెండ్ చేయక ఉంటున్నారు. సో మొత్తానికి బలోచిస్తాన్ ప్రజలు మనందరికీ తెలుసు, గతంలో కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ మొత్తంలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఒక మూవ్మెంటు, ఒక ప్రొటెస్ట్ చేస్తున్న ఒక ఆర్మీ అని చెప్పుకోవచ్చు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మనం గతంలో కూడా చూసాం, ఒక ట్రైన్ని హైజాక్ చేశారు. ట్రైన్ని హైజాక్ చేసి వాళ్ళ దాంట్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని చంపేయడం జరిగింది. సో అదంతా ఇక్కడ బలోచిస్తాన్లోనే జరిగింది. సో ఈ బలోచిస్తాన్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అండ్ ఈ బలోచ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు సపరేట్గా ఒక కంట్రీ కావాలి అని వాళ్ళు కూడా ఒక మూవ్మెంట్ని ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇది బలోచిస్తాన్ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ పష్తూన్స్ ఎక్కువ మంది ఉంటారు. పష్తూన్స్ అనంటే ఇటు పష్తూన్స్ ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. TTP తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్, TTPకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ చాలా గ్రామాలని ఇప్పుడు TTP డైరెక్ట్గానే రూల్ చేస్తుంది. అంటే కొన్ని గ్రామాలని ఇటు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్కి సంబంధం లేకుండా వీళ్ళే రూల్ చేస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్గా అక్కడ పవర్ని వీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, లేదంటే వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్లో కలపమని, ఆ గ్రామాలని ఆఫ్ఘనిస్తాన్లో కలపమని వాళ్ళు కోరుతున్నారు. సో ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇక్కడ ఎక్కువ శాతం TTP అలాగే ఆఫ్ఘనిస్తాన్స్ బార్డర్ నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్స్ ఉంటారు. సో దీని తర్వాత మనం ఒక్కసారి చూస్తే గిల్గిట్ బల్తిస్తాన్ అలాగే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకోవచ్చు. ఇది ఒక రకంగా మన మ్యాప్లో చూడండి కాశ్మీర్కి సంబంధించిన ఈ మ్యాప్ ఇదంతా కాశ్మీరే, కానీ
దీన్ని పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఆక్యుపై చేశాయి కాబట్టి మనం దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అనుకుంటాం. ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్కి సంబంధించిన కాశ్మీరీస్ అందరూ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. అండ్ ఇరు దేశాలను పోలుస్తాయి, అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఇటు ఇండియా డెవలప్మెంటు అటు పాకిస్తాన్కి సంబంధించిన డెవలప్మెంటు ఈ రెండింటిని వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. గమనించి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్లు గతంలో కూడా మనం చూసాం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా లాంటి ఏరియాస్లో ఎక్కువ శాతం ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ చేసి అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, భారత్కి సంబంధించిన టెర్రరిస్టులు ఉన్నారు, లేకపోతే ఇటు తాలిబాన్స్ ఉన్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళ ప్రజల మీదనే చేయడం జరిగింది. సో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకతని చూపిస్తున్నారు. ఇటు ఖచ్చితంగా మమ్మల్ని భారత్లో కలపాలని వీళ్ళే డిమాండ్ చేస్తారు రానున్న రోజుల్లో. ఇటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పేది కూడా అదే. అక్కడనే రెబెలియన్ పుడుతుంది, అక్కడే వ్యతిరేకత వస్తుంది, వాళ్ళే భారత్లో కలవాలని అనుకుంటారు, దానికోసం మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి. సో మొత్తానికైతే ఇది గిల్గిత్ బల్తిస్తాన్, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. యాక్చువల్గా మన ఇండియా మ్యాప్ మనం చూస్తే కనుక ఈ పార్ట్ అంతా మన మ్యాప్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ లైన్స్లో అది ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఒక్క విషయం మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ ఈ డురెండ్ లైన్ అని చెప్పేసి బ్రిటిషర్స్ 1947లో ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సమయంలో ఇటు పాకిస్తాన్ ఇటు ఇండియాకి సంబంధించిన లైన్స్ అన్ని కూడా ఒక మ్యాప్ పెట్టి గీత గీశారు. వీళ్ళు అక్కడ లొకేషన్కి వెళ్ళి ఏ ట్రైబ్స్ ఎటున్నాయి, ఏ తెగలు ఎటున్నాయి, వీళ్ళకి వాళ్ళకి బార్డర్ మధ్యలో వేద్దామా అని ఆలోచించకుండా 2 రోజుల్లోనే ఈ డెసిషన్స్ తీసుకున్నారు. దాని పర్యవసమే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రొటెస్ట్లు. ఇక్కడ ఎక్కువ శాతం పష్తూన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత ఈ భూభాగంలో ఉన్నారు, కొంత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. సో వీళ్ళ ఇష్యూ ఏంటంటే ఈ డురెండ్ లైన్ని వీళ్ళు అసలు కన్సిడరే చేయరు. అంటే ఈ బార్డర్ని అసలు మాకెందుకు పెట్టారు, మేము ఇటు సగం మంది ఉన్నాం, ఇటు సగం మంది ఉన్నాం, మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు పాకిస్తాన్తో ఉండాలని లేదని. సో ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న ఇష్యూ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటు సింధ్, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన విషయం వచ్చేసి సింధ్. ఇది మనం ఒకసారి చూస్తే కనుక ఇటు గుజరాత్కి పరిసర ప్రాంతాల్లో చెప్పుకోవచ్చు. ఇటు గుజరాత్ మిగతా బార్డర్, ఈ రాజస్థాన్కి సంబంధించిన బార్డర్, ఇది పంజాబ్ ఉంది, అక్కడ పంజాబ్ రాజస్థాన్కి సంబంధించి ఇటు రాజస్థాన్ అండ్ గుజరాత్ 2 వస్తాయి, 2 స్టేట్స్. సో ఈ సింధ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం హిందూసే ఉంటారు. ఈ సింధీ అనే ఒక కమ్యూనిటీ, వీళ్ళు ఇండియన్ కల్చర్నే ఫాలో చేస్తారు, సింధ్ కమ్యూనిటీనే ఫాలో చేస్తారు. సో వీళ్ళకి కూడా వీళ్ళు 1970s నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. హిందూస్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనం సోషల్ మీడియాలో చాలా చూస్తాం, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో. ఇండియాకి సంబంధించిన వాళ్ళు అంటే హిందూయిజంకి సంబంధించిన వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళని మత మార్పిడి చేయడం, వాళ్ళని మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ గతంలో ఈ సింధ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ జరిగినాయి. ఒక్కసారి మనం మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీని గురించి ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. రైట్, రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇటు సింధ్ ప్రాంతానికి ఇండియాకి ఆ కనెక్షన్స్, అక్కడ ఇక్కడ ఆ సిమిలారిటీస్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. సో సింధ్ ప్రాంతం ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్నా కూడా ఆ బార్డర్లో ఉన్న గీతలు, ఆ బార్డర్ లైన్స్, ఆ బార్డర్ ఎప్పుడైనా చెరిగిపోవచ్చు, ఎప్పుడైనా మారిపోవచ్చు అని చెప్తున్నారు. సో అక్కడే ఒక రెబెలియన్ 1970s నుంచి జరుగుతున్న రెబెలియనే, దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. అలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా, అంటే రెబెలియన్ యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు, టెర్రరిజం కంటే రెబెలియన్ యాక్టివిటీస్, ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్, ఈ టీటీపీ, ఇవి 2 చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అంటే మనం
మనం చూస్తే పాకిస్తాన్కి నార్త్ అలాగే వెస్ట్ రెండు సైడ్స్లో ఈ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకో పక్కన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు. ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను జైల్లో పెట్టారు. సో పొలిటికల్గా అసలు అపోజిషన్నే లేకుండా చేస్తున్నారు. అసలు పాకిస్తాన్ లాంటి దేశంలో అసలు డెమోక్రసీ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కంట్రీ మొత్తాన్ని రూల్ చేసేది డిఫెన్స్కి సంబంధించిన కల్నల్స్, కమాండర్స్, జనరల్స్. ఇటు వీళ్ళే కంట్రీని మొత్తం రన్ చేస్తుంటారు. మినిస్టర్స్ కాదు, అక్కడ ఉండే డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ కాదు, వాళ్ళు కాకుండా ఆర్మీకి సంబంధించిన వాళ్ళే రన్ చేస్తుంటారు. కాబట్టి మొత్తం మీద ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కూడా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతుంది. ప్రావిన్సెస్ అన్నీ చాలా ఓపెన్గా ఫైట్ చేస్తున్నాయి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని. ఇటు మనం చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, గిల్గిత్ బల్తిస్తాన్ కావచ్చు, అలాగే పంజాబ్, అలాగే సింధ్, అలాగే బలూచిస్తాన్. గిల్గిట్ బలూచిస్తాన్ గురించి బల్తిస్తాన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకోవచ్చు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ప్రజలు ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇన్ని దశాబ్దాలు చూసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా, ఇన్ని డెకేడ్స్ చూసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా ఏమంటున్నారు, ఇటు పాకిస్తాన్లో డెవలప్మెంట్ లేదు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇటు క్యాపిటల్ ఇస్లామాబాద్ నుంచి కావచ్చు, చాలా మన కాశ్మీర్లో ఉన్న టెరైన్ ఉంటుంది, కొండ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ జైష్ ఈ మొహమ్మద్, అలాగే అల్ ఖైదా, ఇలాంటి గ్రూప్స్ అన్నీ కూడా వాళ్ళ స్థావరాలని మనం ఆపరేషన్ సింధూర్లో పేల్చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి షిఫ్ట్ చేసే ప్లాన్లోనే ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో మొత్తం మీద ఈ ఏరియాస్లో ఒక రకంగా రెసిస్టెన్స్ అయితే స్టార్ట్ అయింది, రెబెలియన్ అయితే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక 3 కానీ 4 భాగాలు అయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు మనం ఇటు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు మనం ఏదో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఇంకొక స్టేట్మెంట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా చేశారు. అప్పుడు కూడా చెప్పారు, ఎప్పటికైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే అవ్వబోతుంది ఖచ్చితంగా, దానికోసం మనం అవసరం ఉంటే యుద్ధం చేసైనా తెచ్చుకుందాం అన్నారు. ఇప్పుడు సింధ్ గురించి అయితే చాలా క్లియర్గా సింధ్ కమ్యూనిటీకి, ఇండియాలో ఉన్న కమ్యూనిటీస్కి, ప్రజలకి అనుబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. వాళ్ళు ఇక్కడ మనం ఏవైతే ఫాలో అవుతుంటామో కస్టమ్స్, కల్చర్స్, అవే అక్కడ సింధ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఫాలో అవుతున్నారు. 1970s నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఒక రెబెలియన్ని స్టార్ట్ చేశారు. ఆ రెబెలియన్కి ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి ఫ్యూయల్ చేశాయి, మళ్ళీ ఒకసారి ఆజ్యం పోసాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సింధ్ ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రొటెస్ట్లు మళ్ళీ మొదలయ్యాయి. భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండియాలో మమ్మల్ని కలపాలి, మాకు పాకిస్తాన్ గవర్నమెంట్ వద్దు, మాకు పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు, పాకిస్తాన్ దేశంలో మేము ఉండాలనుకోవట్లేదని చెప్పుకొస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆ విజువల్స్ అలాగే రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన ఆయన మాటల్ని కూడా వినే ప్రయత్నం చేద్దాం. मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.